సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఓ దొంగల ముఠ కాపు కాసి దేవుడి గుడిలో చోరీ చేశారు. భక్తుల కానుకలు ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఏకంగా ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీ పగలకొట్టి అందులోని సొమ్మును బయటకు కూడా తీశారు. అయితే ఏం జరిగిందో తెలియదు, కానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకొని మరీ అక్కడి నుంచి వెళ్లారు ఆ దొంగలు. ఈ విచిత్ర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఓ ఆలయంలో నెల కిందట చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. సరిగ్గా వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో నెల రోజుల క్రిందట చోరీ జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు గుళ్ళోకి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారు. అయితే నెల రోజులు గడిచాక ఏం జరిగిందో తెలియదు, కానీ చోరీ చేసిన నగదును ఓ సంచిలో ఉంచి గుడి ఆవరణలో ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చోరీ చేసిన నగదుతో పాటు ఓ లేఖను కూడా దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. ఉదయం పూజాది కార్యక్రమాల కోసం గుడి తెరిచిన పూజారికి గుడి ఆవరణలో డబ్బుల మూట కనిపించింది. అక్కడే ఉన్న లేఖను విప్పి చూడగా గుడి హుండీలో డబ్బులను దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని, తప్పైపోయిందని లేఖలో పేర్కొన్నారు సదరు దొంగలు. ఇక దొంగలు తిరిగి తెచ్చిన డబ్బును ఆలయ నిర్వాహకులు లెక్కించగా మొత్తం 1,86,486 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. ఆ దొంగలు రాసినటువంటి లేఖ ఏకంగా అమ్మవారికే, ఆ దేవతకే లేఖ రాశారు. ఆ లేఖ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ లేఖను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేశాను. అమ్మ ముసలమ్మ, మేము నలుగురం దొంగతనం చేశాం. తప్పైపోయిందమ్మా. దొంగతనం వల్ల నా కొడుకు సీరియస్గా ఉంది. నన్ను క్షమించమ్మా. ఈ డబ్బుల్లో కొద్దిగా వాడుకున్నాను. నా కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో చేరాడు. నన్ను క్షమించమ్మా అంటూ ఆ దొంగలు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. దొంగతనం చేయడం చూసాం, అందులోనూ గుళ్ళో దొంగతనం చేయడం చాలా చోట్ల చూసాం. దొంగతనం చేసే ముందు అక్కడ ఉన్నటువంటి దేవుడికి దండం పెట్టి మొక్కి అక్కడ ఎందుకు తప్పు చేస్తున్నామో, ఎందుకు దొంగతనం చేస్తున్నామో ముందు ఆ సదరు దేవుడికి చెప్పిన తర్వాత దొంగతనం చేసినటువంటి దృశ్యాలు కూడా చాలా చూసాం. కానీ ఈ దొంగలు మాత్రం దొంగతనం చేసినటువంటి మొత్తం సొమ్మును రూపాయితో సహా 1,86,486 రూపాయలు అక్కడి నుంచి దొంగతనం చేస్తే ఏకంగా ఆ హుండీనే ఎత్తుకెళ్తే సరిగ్గా నెల రోజుల తర్వాత తిరిగి ఒక మూటను తీసుకొచ్చారు. ఆ మూటలో ఎంతైతే సొమ్మును కాజేశారో, దొంగతనం చేశారో సరిగ్గా రూపాయితో సహా అంతే సొమ్మును అక్కడ ఉంచి వెళ్ళారు దొంగలు. అంతేకాదు, ఆ లేఖలో అక్కడ ఉన్నటువంటి సంచిలో కూడా ఒక లేఖ కూడా రాశారు. ఆ లెటర్లో తాము దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం కన్నా కూడా దొంగతనం చేసిన తర్వాత ఏం జరిగింది, తమ కుటుంబంలో ఉన్నటువంటి తన కొడుకు అనారోగ్యం పాలయ్యాడు, తన కొడుకు హాస్పిటల్లో చేరాడు, మేము దొంగతనం చేసింది నలుగురం, తప్పైపోయిందమ్మా, అందులో కొంత సొమ్మును వాడుకొని తిరిగి ఇచ్చేస్తున్నామంటూ కూడా ఆ లేఖలో 4 సెంటెన్స్ను చాలా క్లియర్గా రాశారు ఆ దొంగలు. సో ఇంతకీ వీళ్ళని మంచి దొంగలు అన్నారా, లేదంటే మొదటిసారే దొంగతనం చేశారో, ఆర్థిక అవసరాల కోసం ఇక వేరే ఏ గత్యంతరం లేక అమ్మవారి ఆలయంలో దొంగతనం చేసి హుండీని ఎత్తుకెళ్ళి అందులో ఉన్నటువంటి సొమ్మును కాజేశారు. కాజేసిన తర్వాత మొత్తం గుడిలో ఉన్నటువంటి నిర్వాహకులు, పూజారి, అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆ దొంగలకు శాపనార్థాలు పెట్టారు. నిజంగా 1,86,486 రూపాయలను దొంగిలించడంతో అది కూడా గుడికి సంబంధించిన భక్తులు ఇచ్చినటువంటి కానుకలు డబ్బుల్ని ఎత్తుకోపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది, నిర్వాహకులు, అలాగే గ్రామస్తులందరూ కూడా శాపనార్థాలు పెట్టారు. అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా కూడా దొంగల్ని మాత్రం గుర్తించలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ ముసలమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి మొత్తం డబ్బంతా కూడా సరిగ్గా నెల రోజుల తర్వాత తిరిగి దొంగలు ఆ ఆలయంలో అక్కడ మూట రూపంలో విడిచి వెళ్ళడంతో ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతున్నారు. నిజంగా అమ్మవారి మహిమ వల్లే ఆ గ్రామంలో అమ్మవారు ఎంతో మహిమ కలిగినటువంటి అమ్మవారుగా ఆలయంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు అక్కడ దొంగతనం చేస్తే ఆ అమ్మవారే ఆమెకు సంబంధించినటువంటి సొత్తును, ఆమెకు సంబంధించినటువంటి కానుకలను
తిరిగి దొంగల చేతే తన వద్దకు తెప్పించుకున్నారు. ఇది అమ్మవారి మహిమ అంటూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి తిరిగి ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. మరిన్ని కానుకలు కూడా సమర్పిస్తున్నారు. అలాగే పోలీసులు సైతం ఇప్పుడు అవాక్కవుతున్నారు. అరే, మేం కనిపెట్టలేనటువంటి దొంగల్ని దొంగలే నేరుగా వెనక్కి వచ్చి తమ తప్పైపోయింది అంటూ దొంగతనం చేసినటువంటి సొమ్మునంతా కూడా తిరిగి ఇచ్చేయడంతో పోలీసులకి ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో చెరువు కట్ట మీద ఉన్నటువంటి ముసలమ్మ దేవాలయం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ దొంగల్ని మంచి దొంగలు అనాలా, లేదంటే దొంగతనం చేసినటువంటి తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత్తం కోసం తిరిగి ఆ సొమ్మును మళ్ళీ ఆలయంలోనే విడిచి వెళ్ళారు కాబట్టి వీళ్ళని మంచివారనాలా, ఏమనాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.